ఇక కాసేపట్లో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని వెంకటగిరి కోర్టులో హాజరుపరచనున్నారు. అక్రమ్ మైనింగ్ కేసులో మాజీ మంత్రి నిందితుడిగా ఉన్నారు. అయితే 2 నెలలుగా అజ్ఞాతంలో కాకాని నిన్న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వెంకటాచలంలో పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో కాకాని విచారించారు. అనంతరం ఆయనకు పీహెచ్సీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇప్పటికే ఈ కేసులో హైకోర్టు, సుప్రీంను కాకాని ఆశ్రయించినా ముందస్తు బెయిల్ దొరకలేదు. ఈ నేపథ్యంలో వెంకటగిరి కోర్టు వద్దకు భారీగా వైసీపీ శ్రేణులు చేరుకుంటున్నాయి. దీంతో పోలీసులు కోర్టు వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ నరేష్ లైవ్లో జరుగుతున్న. నరేష్, ప్రస్తుతం వెంకటగిరి కోర్టు వద్ద పరిస్థితి ఎలా ఉంది? ఆల్రెడీ 144 సెక్షన్ అమలంటున్నారు వైసీపీ శ్రేణులు ఏం చెప్తున్నారు, పోలీసులు ఏం చెప్తున్నారు? సతీష్, మొత్తానికి కాసేపటి క్రితమే ఇక్కడ డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ సెంటర్ నుంచి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని పోలీసులు ఇటు 9 వాహనాల యొక్క భద్రత నడుమున కూడా వెంకటగిరి కోర్టుకు తరలించారు. కోర్టుకు తరలించినటువంటి వెంకటగిరి కోర్టు వద్ద కూడా 144 సెక్షన్ అమల్లో ఉంది. అక్కడ వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఎవరైనా వస్తారేమో భారీ ఎత్తున ఏదైతే వైసీపీకి సంబంధించినటువంటి నేతలు అక్కడికి చేరుకోకుండా 144 సెక్షన్ ఇప్పటికే అమలుపరిచినటువంటి పరిస్థితి కనపడుతోంది. మరోవైపు ఒక 15 నిమిషాల క్రితం మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి డిటిసి డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ సెంటర్ పోలీసు శిక్షణ కేంద్రం ఎక్కడైతే ఉందో ఈ కేంద్రం నుంచే మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని ఇటు పోలీసుల యొక్క భద్రత నడుమున ముందుకు తీసుకెళ్లారు. ఏదేమైనా కూడా అక్రమ మైనింగ్ కేసుకు సంబంధించినటువంటి దాంట్లో దాదాపు కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి 2 నెలలుగా కూడా అజ్ఞాతంలో ఉండడం జరిగింది. ఆయన 3 సార్లు ఆయనకి పోలీసులు నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా ఆయన విచారణకు రాకపోవడంతో ఒక్కసారిగా కూడా ఇటు పోలీసులు ఎప్పటికెప్పుడు కూడా 6 బృందాలతో ఆయన్ని వెతకడం మొదలుపెట్టారు. ఆయన అజ్ఞాతంలో ఉండిపోవడంతో పోలీసులకు ఆయన అంతు చిక్కకపోవడంతో ఉన్నటువంటి టెక్నాలజీని అన్నింటిని కూడా ఉపయోగించారు. నిన్న బెంగళూరు శివారు ప్రాంతాల్లో ఆయన ఒక రిసార్ట్లో ఉన్నట్టుగా తెలుసుకున్నారు పోలీసులు. అక్కడ ఆయన ఉన్నటువంటి ప్రదేశానికి వెళ్ళి అక్కడ అదుపులో తీసుకొని మధ్యాహ్నం నుంచి అక్కడ నుంచి ఆయన్ని డైరెక్ట్గా కూడా ఇటు నెల్లూరుకు సంబంధించినటువంటి డిటిసి జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రం అంటాము. సో ఈ కేంద్రానికి తీసుకువచ్చారు. మనం చూస్తున్నటువంటి ఈ ప్రాంతం డిటిసి అంటాము. సో ఈ యొక్క డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ సెంటర్లోనే కాకాని గోవర్ధన్ రెడ్డిని నిన్న సాయంత్రం నుంచి కూడా రాత్రి నుంచి కూడా ఇక్కడే ఉండడం జరిగింది. కాసేపటి క్రితమే ఇక్కడ పోలీసుల యొక్క భద్రత నడుమున వెంకటగిరి కోర్టుకి ఆయన్ని హాజరుపరుస్తున్నారు. మరి 1 అవర్లో వెంకటగిరికి వాళ్ళు ఆ వాహనాలు వెళ్తాయి. అక్కడ మేజిస్ట్రేట్ ముందు కూడా ఇచ్చిన సమయానికి మేజిస్ట్రేట్ ముందు ఇటు హాజరుపరుస్తారు. మరి రిమాండ్ విధిస్తారా లేకపోతే పోలీస్ కస్టడీ అడిగితే కస్టడీకి ఇస్తారనే దాని మీద కూడా ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. అయితే పోలీసులు కస్టడీకి తీసుకోకపోవచ్చు, ఎందుకంటే ముందుగా రిమాండ్ వేసిన తర్వాత కస్టడీకి తీసుకునేటువంటి అవకాశాలు దాదాపు కనపడతా ఉన్నాయి. ఈ ప్రాంతంలో నిన్న ప్రాథమిక విచారణ అయితే కొనసాగింది. ఆ ప్రాథమిక విచారణలో భాగంగా కాకాని గోవర్ధన్ రెడ్డి ఎలాంటి అంటే అక్రమ కేసుకు సంబంధించి ఏ మాటలు చెప్పారు, సో ఆయన అక్రమ కేసులకు సంబంధించినటువంటి గతంలో ఈ యొక్క దాదాపు 250 కోట్ల మేరకు కూడా అక్రమంగా మైనింగ్ వెళ్ళినట్టుగా ఇక్కడ ఉన్నటువంటి డీడీ మైనింగ్ అధికారి బాలాజీ నాయక్ కేసు నమోదు చేశారు. పొదలకూరు పిఎస్లో కేసు నమోదు చేసినప్పటి నుంచి కూడా ఈ యొక్క కేసు పూర్తి స్థాయిలో కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి మేము అదరం బెదరం ప్రజా సంక్షేమంలో ఉంటాం, ప్రజల వద్దే ఉంటాం, మేము ఏమి జైలు మాకేం కొత్త కాదని చెప్పి అప్పట్లో ప్రెస్ మీట్లు ముందు మాట్లాడే కాకాని గోవర్ధన్ రెడ్డి ఒక్కసారిగా కేసు నమోదవడంతో ఆయన భయభ్రాంతులకు గురైనటువంటి పరిస్థితిలో ఆయన తప్పించుకొని తిరుగుతూ ఉన్నారు. మొత్తానికి పోలీసులకైతే ఇది ఒక సవాలుగా మారింది. ఎందుకంటే 2 నెలలుగా కూడా కాకాని గోవర్ధన్ రెడ్డిని పట్టుకోలేకపోయారు. సోషల్ మీడియాలో అనేక టీడీపీకి సంబంధించినటువంటి కూటమి నేతలంతా కూడా ట్రోల్ చేయడంతో పోలీసులకి ఇటు తలనొప్పిగా మారిన కాకాని గోవర్ధన్ రెడ్డి కేసు ఈ నిన్నటికి పూర్తి స్థాయిలో కూడా ఆయన అదుపులో తీసుకున్న తర్వాత ఈ రోజు కోర్టు ముందు మేజిస్ట్రేట్ ముందు పెట్టిన తర్వాత మరి కస్టడీలో ఉండబోతున్నారనే దాని మీద పూర్తి యొక్క సమాచారం మరో 1 గంటలో కూడా పూర్తవుతుంది. మొత్తానికి కాకాని గోవర్ధన్ రెడ్డి 1 గంట సమయానికి కస్టడీకి తీసుకుంటారా లేకపోతే రిమాండ్కి పంపిస్తారా, లేకపోతే ఇప్పుడు రిమాండ్కి పంపిస్తే నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉంచుతారా, గుంటూరుకు సంబంధించినటువంటి సెంట్రల్ జైల్లో ఉంచుతారా అనే దాని మీద కూడా ఉత్కంఠం కొనసాగుతూ ఉంది. కాకాని గోవర్ధన్ రెడ్డి కలిసేందుకు ఇప్పటికే సీనియర్ మాజీ మంత్రులంతా కూడా వెంకటగిరికి చేరుకున్నారు. అనిల్ కుమార్ యాదవ్ నిన్న రాత్రి 10 గంటల పైన జిల్లా పార్టీ కార్యాలయంలో మరికొంతమంది నియోజకవర్గాల ఇన్ఛార్జీలంతా కూడా కలుసుకొని ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇది అక్రమమైన కేసు, దీంట్లో కాకాని గోవర్ధన్ రెడ్డికి ప్రమేయం లేదు. ఇప్పటికే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి అనేక ముఖ్య నేతలందరూ కూడా పోలీసులు అరెస్ట్ చేస్తూ కక్ష సాధింపు చేస్తూ ఉన్నారు. కాకాని గోవర్ధన్ రెడ్డి A4 నిందితుడు, A1, A2, A3లు బెయిల్ రాగా A4 నిందితుడికి బెయిల్ ఎందుకు రాకుండా చేశారు? ఇదంతా కూడా కుట్రపూరితమైనటువంటి రాజకీయాలు చేస్తూ ఉన్నారు. కుట్రపూరితమైనటువంటి రాజకీయాలకు మేము స్వస్తి పలికేందుకు కూడా యావత్తు మా వైఎస్ఆర్సీపీ శ్రేణులంతా కూడా ఒక ఎజెండాతో ముందుకెళ్తామని చెప్పి నిన్న ఏదైతే మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడడం జరిగింది. మొత్తానికి మరి కాసేపట్లోనే కోర్టు ఇటు వెంకటగిరి కోర్టుకి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తారు. అక్కడ 144 సెక్షన్ ఉన్న
నేపథ్యంలో ఎక్కడికెక్కడ కూడా పూర్తి బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ యొక్క వాహనాలు వెళ్తున్నటువంటి ప్రాంతం రూట్ ఏదైతే ఉందో ఆ రూట్ అంతా కూడా పూర్తి స్థాయిలో కూడా వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఎక్కడ కూడా అడ్డుకోకుండా, ఎక్కడ కూడా ఈ యొక్క వాహనాలని పూర్తి స్థాయిలో దగ్గరికి వచ్చే విధంగా లేకుండా అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. మరికొన్ని గంటల్లోనే కాకాని గోవర్ధన్ రెడ్డి ఏ ఒక సెంట్రల్ జైల్లో ఉండబోతున్నారు అనేది మాత్రం ఒక స్పష్టమైనటువంటి ఒక నివేదిక అయితే రాబోతుంది. మొత్తానికి గూడూరుకు సంబంధించినటువంటి కోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. ఎందుకంటే పొదలకూరుకు సంబంధించినటువంటి పరిధి అంతా కూడా గూడూరు కోర్టు ఉండేది. గూడూరు కోర్టులో మెజిస్ట్రేట్ సెలవు కావడంతో దీన్ని వెంకటగిరి కోర్టుకి పంపించడం జరిగింది. సో వెంకటగిరి కోర్టు వద్ద మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచిన తర్వాత దీని మీద పూర్తిగా కూడా ఒక నివేదిక అయితే వస్తుంది. మొత్తానికి కాకాని గోవర్ధన్ రెడ్డి ఇటు అరెస్ట్ అవడంతో ఒక్కసారిగా కూడా వైఎస్ఆర్సీపీ అంతా కూడా ఆందోళన చెందుతున్నారు. దీని మీద ఎలాంటి కార్యాచరణతో మనం ముందుకెళ్లాలా, రేపటి నుంచి ఎలాంటి కార్యాచరణకి సిద్ధమవ్వాలంటూ కూడా వైఎస్ఆర్సీపీ శ్రేణులంతా కూడా అంతర్గతంగా కూడా మనోవేదనకు గురవుతున్న పరిస్థితి కనపడతా ఉంది. ఏదేమైనా కూడా రుస్తు మైన్ సంబంధించినటువంటి మైనింగ్ దాంట్లో దాదాపు కొన్ని లక్షల క్యూబిక్ మీటర్ల వరకు కూడా ఈ యొక్క మైనింగ్ని, తెల్లరాయిని అక్రమంగా కూడా ఇతర దేశాలకు అమ్మివేశారు. దాదాపు 100 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఒక నాణ్యతమైనటువంటి మన సంపదకు సంబంధించినటువంటి మన ఖనిజ సంపద అంతా కూడా అక్రమంగా తరలించారు. ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టి ఎలాంటి పన్నులు చెల్లించకుండా ఈ లీజు పూర్తయినటువంటి వాటిల్లో కూడా వాళ్ళు ఈరోజు అక్రమ మైనింగ్ చేశారు. అక్రమ మైనింగ్ చేస్తున్నటువంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి ఓనర్స్ అందరూ కూడా భయభ్రాంతులు గురి చేయడం, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలంతా కూడా బాంబ్ బ్లాస్ట్ చేసేటువంటి సమయంలో ఈ రాళ్ళన్నీ వాళ్ళ ఇళ్ళ మీద పడినప్పుడు అక్కడంతా కూడా ఇల్లంతా కూడా డ్యామేజ్ అయిపోయి కాకాని గోవర్ధన్ రెడ్డిపై ఇప్పటికే పొదలకూరు పోలీసులు ఏదైతే ఒక కేసు నమోదు చేసిన తర్వాత మరలా కూడా ఎస్సీ/ఎస్టీ కేసులు కూడా నమోదు చేశారు. ఎస్సీ/ఎస్టీ కేసు నమోదు చేయడానికి ప్రధానమైనటువంటి కారణం ఈ బాంబు పేలుతున్నటువంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి గిరిజనులు, ఆ గ్రామస్తులందరూ కూడా అక్కడ మాట్లాడేదానికి వెళ్ళగా అక్కడ కాకాని గోవర్ధన్ రెడ్డి బెదిరింపుల చర్యలు చేపట్టారని చెప్పి మరో కేసు ఆయన మీద నమోదైంది. మరి అదేవిధంగా కాకాని గోవర్ధన్ రెడ్డి మీద మరికొన్ని కేసులు కూడా ప్రస్తుతం నమోదైనాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇటు రిజర్వాయర్లకు సంబంధించినటువంటి సర్వేపల్లి రిజర్వాయర్లో అక్రమంగా మట్టి తరలింపు జరిగింది. అక్రమంగా మట్టి తరలింపు విషయంలో ఒక ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి సంతకాన్ని ఫోర్జరీ చేశారంటూ కూడా సాక్షాత్తు ఎంపీ శ్రీనివాసరెడ్డి దీన్ని తెలియజేశారు. సో దాని మీద కూడా కేసు ప్రస్తుతం నమోదైంది. సో ఇలాంటి కేసులు ఆయన మీద ఏదైతే లిక్కర్ సంబంధించినటువంటి మద్యం కేసులో కూడా ఆయన ఒక నిందితుడిగా ఉన్నారు. మొత్తానికి ఇలాంటి కేసులు చాలా ఉండడంతో కాకాని గోవర్ధన్ రెడ్డికి బయటకు వచ్చేటువంటి పరిస్థితి లేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఏదేమైనా కూడా ఇప్పటికే వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి గత హయాంలో ఇటు ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఎవరైతే టీడీపీ గతంలో వాళ్ళ మీద చాలా అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఒక్కొక్కరు చంద్రబాబును టార్గెట్ చేశారు, లోకేష్ని టార్గెట్ చేశారు. వాళ్ళందరికీ సంబంధించినటువంటి కక్ష సాధింపు అని ఒకవైపు వైసీపీ అన్నప్పుడు కూడా టీడీపీ మాత్రం దీనికి సంబంధించినటువంటి చర్యలు ముందుకు తీసుకెళ్తున్నామని చెప్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ నరేష్.